హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబా షబరల కతురబరల కషబతుర. క్షేమ స్థితిని మాకు అనుగ్రహించండి అయ్యా. స్వరమెత్తి ప్రార్థన చేసే సహోదరి, నీవు ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే కుటుంబంగా నీ కుటుంబం మార్చబడాలి. సెల్ఫిష్ ప్రార్థన బంద్ చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి. ఒక్క మాటలో ప్రభు అందరిని జ్ఞాపకం చేసుకో అనుమాకు. ఒక్క మాటలో అందరు జ్ఞాపకం చేసుకొని ముగించు. మాకు భారం తెచ్చుకొని నీ తల జలమయంగా మార్చబడేటట్లుగా, నీ కనులు కన్నీటి ఓటగా మార్చబడేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేస్తుంటే మా నాన్నలాగా ఆటంకపరచు. మాకు నువ్వు కూడా వాళ్ళ ప్రార్థనలు ఏకీపించు. నీ భారభరితమైన ప్రార్థనను బట్టి నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. నీ ఇరుగు పరుగు క్షేమంగా ఉండాలని కోరు. వారు క్షేమమే నీ కారణం, నీ క్షేమానికి కారణం. నేను క్షేమంగా ఉంటే సరిపోతుందని ఆలోచన వాక్య విరుద్ధం. అందరి క్షేమం, అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని లోక నానుడు. వాళ్ళకున్న ఆలోచన నీకు రాకపోవడం శోచనీయం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. న్యాయంగా ప్రవర్తించు అమ్మా. నీ కుటుంబానికి నీవే రానివి, నీ కుటుంబానికి నీవే రాజువి. న్యాయముగా న్యాయముగా పేదల పక్షమున ఒక రకంగా, ధనికుల పక్షమున మరొక రకంగా ఒక సేవకుడు ప్రవర్తిస్తే ఆ సంఘం క్షేమంలోనికి రాలేదు. ఇంటి వారి విషయంలో ఒక రకంగా, మెట్టింటి వారి విషయంలో మరొక రకంగా ప్రవర్తించే ఏ కుటుంబము క్షేమంలోనికి రాదు 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 రాదు. నీకు క్షేమం లేకపోవడానికి కారణం అదే. సరి చేయబడు, పశ్చాత్తాపడు. ఎవరు చెప్పారు అన్నీ కనుకోకు. దేవుడు నీతో మాట్లాడని భావించి ప్రార్థన చేయి. చాలామంది ఇదే ఆలోచనలు ఉండిపోతున్నారు. మా అత్త చెప్పిందేమో, మా కోడలు చెప్పిందేమో, మా ఇంటి పక్క వాళ్ళు చెప్పి ఉంటారు, అందుకే అయ్యగారు చెప్పాడు మైకులో అని. అది విరమించుకో. అది నీకు క్షేమం కాదు. దేవుడు నీకు తెలియపరచవలసిన వర్తమానాన్ని తెలియపరిచాడు. దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయి. అది నిజమా కాదా అని దేవుని ఎదుట ప్రార్థన చేయి. ఒక నిజమైతే 7 కన్నీళ్ళు కార్చు, ప్రార్థన చేయి. మనస్సాక్షి, వాతమైన మనస్సాక్షితో ఉండమాకు. అపోస్తుల పునాది మీద కట్టబడుతున్న వ్యక్తివేనా? కల్పన కథల వైపు తిప్పబడి సమస్యలను వెంబడిస్తున్న విశ్వాసివే? నాయకుల్ని, సమస్యల్ని, సేవకుడి, నీ సేవకుడు అపోస్తుల యొక్క అనుభవం కలిగి ఉన్నవాడైతే వెంబడించు. ఆ అనుభవం, ఆ పునాది అపోస్తుల పునాదేనా? కట్టబడుతున్న కట్టడ అమూల్యమైన కట్టడేనా? క్రీస్తు కొరకే నిన్ను కడుతున్నాడా? కులాల గురించి, మతాల గురించి ప్రస్తావిస్తూ కులస్తుల కోసమే సేవ చేస్తున్న సేవకుడితో ఉంటున్నావా? ఎటువంటి కట్టడ నీ కట్టడ? క్షేమంలోనికి రా సహోదరుడా. క్షేమస్థితిని అనుభవించు సహోదరి. డబ్బు మీద నీ కట్టడ ఉండకూడదు. నీ జ్ఞానం మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకూడదు. అన్నీ నాకు తెలిసిన ఆలోచన నీకు రాకూడదు. నా క్షేమానికే ఆధారం, నా క్షేమానికే ఆధారం, నా కొండ నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం. క్షేమానికే ఆధారం, ప్రాణానికే ఆధారం,
నా కొండ